ఈరోజు ప్రతి ఆత్మలోనూ శక్తి ఉంది. అది మన జీవితంలో భాగం అది. సో, ఆ శక్తిని బయటికి తీసినప్పుడు ఏమైపోతదంటే, ఈ కీచకుడు లాంటోళ్ళంతా సంహరించబడతారు. అనంటే వాళ్ళలో ఉన్న కామవికారము, ఆధిపత్య భావజాలము, అహంకారం ఏదైతే ఉందో, సో, అవన్నీ సంహరించబడతాయి. ఎప్పుడు మనలో ఆత్మిక శక్తి బయటికొస్తది. బయటికొచ్చినప్పుడు. సో, మనలో ఆత్మిక శక్తి ఏ రకంగా బయటికొస్తది? అనన్యాశ్చింతయంతో అంటే అన్యుల గురించి ఆలోచించకుండా ఎప్పుడైతే పరమాత్మ గురించి ఆలోచిస్తామో, సో, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. అలా అన్నప్పుడు ఆత్మలోకి ఆ శక్తి వచ్చేస్తది. ఆ శక్తి వచ్చేసినప్పుడు ఏమైతదంటే స్వతహాగా మన ఎదురుగున్న వాళ్ళలో ఆ యొక్క తమో ప్రధానత అన్నది అక్కడ సమాప్తయిపోవాలి. సో, ఎవరైనా అహంకారంతోటి, కామ వికారంతోటి, క్రోధంతోటి వచ్చినప్పుడు మనం గనక దేహస్థితిలో ఉంటే ఆ రూపంలో చిక్కుకుపోయి అమ్మో! వీళ్ళకి కోపం ఎక్కువంట, వీళ్ళకి కామం ఎక్కువ, వీళ్ళు ఫిజికల్ డ్యామేజ్ అని ఆ రూపంలో చిక్కుకున్నామంటే వ్యర్థం ఎక్కువైపోయినప్పుడు బాబాకి కనెక్షన్ కట్ అయిపోతది.